మా ఊర్లో అందరూ అంటారుగా, ఓయ్ పిల్లగాడు పుడితే ఫంక్షన్ చేయలేదు, అన్నప్రాసన అయితే ఫంక్షన్ చేయలేదు, కనీసం 21 అయినా పెట్టలేదు, కనీసం ఇళ్ళల్లో పోతేనన్నా చెయ్యి గడిగి లేదు నువ్వు అని అంటారు పిచ్చినారోళ్ళు అని అంటారు. సరే, మీరు ఇంత బాధపడతారు కాబట్టి నేను ఒకటే డిసైడ్ అయ్యాను, ఎంత ఖర్చు అయినా లేదు కానీ నేను మీకు అయితే అన్నం పెట్టాలని డిసైడ్ అయ్యాను. నిజం మరి, ఈ ఆఫర్ మళ్ళీ రాదు. రాజీ మరి ఎప్పుడు అనుకుంటారు? శనివారం రోజు 29వ తారీఖు మా స్వామి ఇడుముళ్ళు ఉన్నాయి, ఆ రోజు రారి భోజనాలన్నీ నేను పెడతాను. సరే, వచ్చినాక కట్నం అవన్నీ వేస్తారు కదా, స్వామికి పెడతారు కదా దారి ఖర్చులకి, అప్పుడు ఒక మీరు 500 రూపాయలు ఇస్తారు అనుకోరి. సరే, నేను అందుకు కృతజ్ఞత మరి నేను కూడా ఏదో ఒకటి పెట్టాలి కదా. అందుకని నేనైతే మా అమ్మోళ్ళ ఇంట్లో పూలు ఉన్నాయి, స్వామికి మాలేసి దండం పెట్టుకుంటారు కదా మీరు, అందుకని నేను మా అమ్మోళ్ళ ఇంట్లో పూలు కోసుకొచ్చి పూలు కోసుకొచ్చి మాల కట్టి అవి మీకు ఇస్తా. ఫ్రీగా అనుకునేరు, అయినా నేను ఇచ్చినా మీరు ఫ్రీగా తీసుకోరు కదా, మీ బుద్ధి మంచిది కదా. దండ 50 రూపాయలు తీసుకోండి. అలా అని దండలు అయిపోతాయేమని అనుకొని మీరు నిమ్మలంగా రాకుండా స్పీడ్ ఉరికొచ్చి ముగ్గురిని ఇబ్బంది పెట్టమాకు, అర్థమైందా? నిమ్మలంగానే రారి. ఒకవేళ దండలు అయిపోతే మళ్ళీ మా సామి మేళలోంచి తీసి మళ్ళీ అమ్ముతా నేను. రీయూజ్ చేసుకోవచ్చు దండలు. సరే మరి, ఇడుముల పనులన్నీ అట్నే ఉన్నాయి, చూసుకోవాలి మరి. బాయ్.